మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గత వారం రోజుల క్రితం సాక్షి డిబేట్ లో జరిగినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు అనే వ్యక్తుల్ని మహిళలు నిరసన తెలిపి ధర్నా చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించి కోర్టులో కూడా హాజరుపరచగా ఈ రోజున సుప్రీంకోర్టు శ్రీనివాసరావు గారికి బెయిల్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ బెయిల్ ని జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ వాళ్ళు మొత్తం కూడాను ఆయన ఏదో ఒక యుద్ధ వీరుడయ్యి ఒక స్వాతంత్ర పోరాటంలో నుంచి ఆయన ఏదో బెయిల్ తీసుకొని బయటకు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఆయన మహిళలని అవమానపరిచి కించపరిచినటువంటి కేసులో మాత్రమే కండిషన్ బెయిల్ మీద రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడాను భారతిరెడ్డి గారు మహిళలకి కించపరిచినందుకు గాను క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే కనుక మహిళలు సాక్షి ఛానల్ ని కూడాను బహిష్కరించడానికైనా వెనుకాడబోము. అలాగే సాక్షి ఛానల్ పైన కూడాను కేసులు పెట్టడానికి కూడా అందరము ముందుకు వస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అందుకనే ఈ రోజున ఆయనకి సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్ బెయిల్ మాత్రమేనని తెలుపుతూ మరలా తిరిగి మహిళలందరము ధర్నా చేసి ఈ రోజున మేమందరం కూడా నిరసన జరపడం జరిగిందండి. నిరసన సాక్షి ఛానల్ ని బహిష్కరించాలి అని చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా మేము ధర్నా చేయడం జరిగింది. కృష్ణరాజు గారికి బెయిల్ వచ్చింది. మాకంతా చాలా అవమానకరంగా ఉంది. స్త్రీలకు మేము ఇంత పోరాడుతున్నా అతనికి బెయిల్ రావడం వల్ల మాకు చాలా మనస్తాపం కలిగింది. ప్రతి ఒక్క మహిళ వేష్యాన్ని ఎలా చెప్పగలుగుతాడు ఆయన కుటుంబం కూడా అక్కడే గుంటూరులో ఉంది. వాళ్ళు కూడా వేషాల అలాంటి వ్యక్తికి ఎట్లా జడ్జి బెయిల్ ఇస్తారండి? ఈ విధంగా ఇంత పోరాడుతున్నా మేము మహిళల మీద కనికరం లేదా జడ్జి గారికి? ఈ విధంగా చేస్తే రేపు మా యొక్క ధర్నాలు ఉధృతంగా జరుగుతాయి. ముందు ఆయన బెయిల్ రద్దు చేసి ఆయన్ని కస్టడీ తీసుకుని కస్టడీలో తీర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. మహిళలంతా వాళ్ళ మీద కేసేసి జైలుకు పంపించినా కూడా మళ్ళీ ఈ రోజు బెయిల్ వచ్చి బయటకు వచ్చినారు అని అంటే ఇక్కడనే తెలుస్తుంది. సామాన్యులకే తప్ప శిక్షలు వాళ్ళ లాంటి వాళ్లకు పడవన్నని బాగా తెలుస్తుంది. ఒక టీవీ ప్రోగ్రామ్ చూడాలి అని అంటే పిల్లలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బూతులతోని గలీజ్ మాటలతోనే ఉండేది. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు టీవీ ప్రభావం ప్రజలందరి మీద పడుతుంది, ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటించాలి అన్న ఛానల్సే ఈ రోజు మహిళలని కించపరుస్తూ, అది కూడా ఒక్కరిని కాదు యావత్ రాజధాని ఆంధ్రుల హక్కు అనేది ప్రతి ఒక్క ఇంటి మహిళకు వర్తిస్తది. మహిళగా పుట్టిన ప్రతి ఒక్క మహిళకి వర్తిస్తది. ఇది మటుకు వాళ్ళని వదిలినారనంటే జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసుని ఒక సామాన్య వ్యక్తి మీద ఎంత వేసి రుద్దినా వదిలేయకుండా పాపం అతన్ని శిక్షించి ఇది చేసి పెట్టినారు. ఇప్పుడు వీళ్ళని ఎందుకు వదులుతున్నారని మా మహిళలము అందరము అడుగుతా ఉన్నాము. ఎందుకు సామాన్యులకు వేసిన శిక్ష వాళ్ళకు పడదా? ఇలాంటి ప్రభుత్వాలు వచ్చినాయనంటే పిల్లలు గంజాయిలకు అలవాటయ్యి మత్తు బానిసలుగా ఉండడం. చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన చేస్తున్నారు, అది ఓర్వలేక మహిళా లోకాన్ని నిద్ర లేపినారు. ఇది మటుకు ఎక్కువైతే మటుకు మహిళలు మొత్తము వాళ్ళని తొక్కి పట్టి నారదీస్తుందని యావత్ ఆ మహిళలందరి తరఫున మేమంతా డిమాండ్ చేసి చెప్తున్నాము. ఈ రోజు వాళ్లకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా మాకు చాలా బాధ అనిపించి మహిళా లోకమంతా లేసొచ్చి వాళ్ళను ఎట్లయినా కానీ శిక్ష పడేలా చేయాలి. జడ్జి కూడా ఒక మహిళకు ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండాలి. మహిళల దగ్గరికి పోతే మాటలు మాట్లాడితే మీడియాలో సరైన శిక్ష పడుతుందని జడ్జి కూడా గమనించి తీర్పిచ్చి ఆయనను మళ్ళీ జైలుకి పంపించాలని కోరుతున్నాం. అందుకనే ఈ రోజు మేము ధర్నా చేయడం జరిగింది. మంచి చేయడానికి ఇక్కడ వచ్చినా మేము ఎంతో సంతోషపడతామండి. సాక్షి ఛానల్ ఎలా అంటే జగన్ రెడ్డి స్థాపించినటువంటి ఛానల్లో డిబేట్ చేస్తున్నటువంటి అక్కడ ఉండే వాళ్ళు ప్రతి సంస్కారం లేని వాళ్ళు. అంటే ఎలాగో జగన్ రెడ్డికి ఆడపడుచులు అంటే ఎలాగో సంస్కారం లేదు, వాళ్ళ అక్కకి తల్లి కూడా న్యాయం చేయని వాడు అతను కృష్ణరాజు ఇలా మహిళల్ని అవాంఛిత మాటలు మాట్లాడినప్పుడు చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు శిక్ష మీకు వేయలేదని మీకు బెయిల్ వచ్చిందని సంతోషంగా వచ్చారు. ఆ బెయిల్ లో గాన ఒకవేళ మహిళలకు కానీ కించపరచు మాగానే అనుకో మీకు శిక్ష కూడా అవసరం లేదండి.
ఒక్కసారి రాష్ట్రంలో మా మహిళలందరూ తలుచుకున్నారు అనుకోండి, మా కొంగు నడుం పట్టి బిగించి ఎక్కడున్న జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో మీకు 151 నుంచి 11 సీట్లకు దిగారు. అదే మహిళలుగా తలుచుకుంటే నీ అబ్బ ప్యాలెస్ లో కాదు, ఎక్కడున్నా ప్రతి ఒక్కరు లాక్కొని వచ్చి కొట్టి నడి రోడ్డు మీద గుడ్డలిప్పి తన్నగలమని మహిళల యొక్క శక్తిని మీకు తెలుసుకోండి. మీ అమ్మ మీ చెల్లి ఏం చేయలేకపోవచ్చేమో అని ఒక్కసారి మహిళలుగా తలుచుకుంటే ఎక్కడుంటారో ఆలోచించుకోండి. మహిళలను ఎంతవరకు ఒక తల్లి మాతృమూర్తులను మాత్రమే చూడండి. ఆది పరాశక్తిని చూడాలనుకుంటే సహించడం చాలా కష్టం అవుతుందండి. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్ సాక్షి ఛానల్.